నేను ఇప్పటికీ కూడా అంటున్నాను, పేద ముస్లిం ప్రజలు ఒకటి అడగండి ఓవైసీని, వక్ఫ్ బోర్డుకి మీరు ఎందుకు వ్యతిరేకం? వక్ఫ్ బోర్డ్ సవరణ నరేంద్ర మోదీ గారు చేశారు, దానివల్ల మీకు ఎందుకు నష్టం జరుగుతుంది? అలా నష్టం ఏముంది, లాభం ఏముంది చెప్పమనండి. క్లారిటీ వాళ్ళకే లేదు. సరే, వీళ్ళంటే రజాకార్ల పుత్రులు, వీళ్ళంటే రజాకార్ వారసులు, వీళ్ళంటే వక్ఫ్ బోర్డ్ భూములను కాజేయాలని చెప్పి దానిపైన కూర్చున్న వ్యక్తులు కాబట్టి ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారని అనుకుందాం, ఎంఐఎం సోదరులను. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పోయే కాలం అండి? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకండి దాన్ని సపోర్ట్ చేయరు? కాంగ్రెస్ వాళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు అందులో. ఏళ్ళ తరబడి అంటే పేద ముస్లిం ప్రజల పేరు చెప్పుకుంటూ వాళ్ళకు దక్కే భూమిని, వాళ్ళకు దక్కే తిండిని వీళ్ళు తినుక్కుంటూ వీళ్ళు గుంటనక్కలుగా మారి ఎదిగారే కానీ పేద ముస్లిం ప్రజలు మాత్రం ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీకి వెళ్ళండి, చాంద్రాయన్ గుట్టకి వెళ్ళండి, ఇప్పటికీ కూడా మురికి వాడలలోనే ఉంటారు, మురికి కాలువల మధ్యలో ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ఘోరంగా ఉందంటే, ఒక దిక్కేమో